రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కొండెగాడు. కాశీ రాజ్యంలో మాగుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. ఆ గ్రామంలో 50 గడప ఉండేది. 50 ఇళ్ళ మగవాళ్ళు రచ్చపట్టులో సమావేశం అవుతూ ఉండేవారు. ఈ గ్రామస్తులు నీతి నియమాలు లేనివాళ్ళు. దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేసి లంచాలతో గ్రామాధికారుల నోరు మూయిస్తూ ఉండేవాళ్ళు. ఈ రచ్చపట్టుకు ఆలనా పాలనా లేదు. చెత్త చెదారము ఉండేది. అది చూసి మాగుడు తన కోసమని కొద్ది మేర శుభ్రం చేసుకున్నాడు. కానీ ఆ ప్రదేశాన్ని మిగిలిన వారిలో ఎవరో కాజేసి స్వంతం చేసుకున్నారు. మాగుడు మరొక జాగా శుభ్రం చేసుకున్నాడు. దాన్ని కూడా ఇంకెవరో ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మాగుడు ఓపికతో రచ్చపట్టంతా శుభ్రం చేశాడు. ఆ తర్వాత అక్కడ నీడగా ఉండేటందుకు ఒక పందిరి వేశాడు. ఇందువల్ల గ్రామస్తులందరికీ చాలా సుఖం చేకూరింది. మాగుడి ప్రవర్తన 50 ఇళ్ళ మగవారికి ఆకర్షించింది. వారంతా అతని నాయకత్వం ఆమోదించి గ్రామ సేవలో నిమగ్నులయ్యారు. అందరూ కలిసి సమావేశాల కోసం ఒక పెద్ద మందిరం నిర్మించి తాగేటందుకు నీరు కూడా ఏర్పాటు చేశారు. అది మొదలు వారు మాగుడి వద్ద పంచశీలాలు నేర్చుకొని సద్వర్తనులై మెలగసాగారు. వారు రోజు రహదారులను చదును చేసేవారు. వచ్చే పోయే రథాలకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను నరికేవారు. గుంటలు పూడ్చేవారు. చెరువులు తవ్వేవారు. తేమ ప్రదేశాల మధ్యగా నడిచేటందుకు ఎత్తైన కట్టలు వేసేవారు. వారికి మాగుడు మార్గదర్శి నాయకుడు అయ్యాడు. ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు. ఊళ్ళో ఉండే యువకులు తాగుబోతులుగా, జోదరులుగా, హంతకులుగా, నీతిమాలి ప్రవర్తిస్తూ ఉన్న కాలంలో ఈ అధికారి సందు దొరికినప్పుడల్లా లంచాలు లాగి లంచాలివ్వాలని వారికి జరిమానాలు వేసి పుష్కలంగా సంపాదించాడు. కానీ ఊరి కుర్రవాళ్లకు మాగుడు నాయకుడై వారు సన్మార్గం అవలంబించిన నాటి నుంచి గ్రామాధికారి సంపాదన సన్నగిల్లింది. అందుచేత ఆ అధికారి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మా గ్రామంలో అరాచకం బలిసిపోయింది. మాగుడనేవాడి ప్రభావం చేత ఊళ్ళో ఉన్న యువకులందరూ అస్తమానము కర్రలు, గండ్రగొడ్డళ్ళు, పలుగులు పట్టుకు తిరుగుతున్నారు. ఏ రహదారి మీద చూసినా వీళ్ళే. వీళ్ల మూలంగా ప్రజలకు చెప్పరాని ఉపద్రవం వచ్చి పడింది. ఏలిన వారికి విన్నవించడం నా విధి, పైన తమ చిత్తం అని ఫిర్యాదు చేశాడు. విషయం ఏమిటో తెలుసుకొని అధికారి చెప్పినది నిజమైతే గ్రామస్తులందరినీ బంధించి తెమ్మని రాజు గ్రామాధికారి వెంట తగినంత సైనిక భటులను పంపాడు. వారు గ్రామంలోకి రాకముందే మాగుడు, అతని అనుచరులు వారికి రహదారిపై కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ కర్రో, పలుగో, గొడ్డలో ఉన్నది. మారు మాట లేకుండా సైనిక భటులు వారందరినీ పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుట హాజరు పెట్టారు. రాజు వాళ్లను, వాళ్ల చేతుల్లో గల ఆయుధాలను చూసి వాటిని వాళ్ళు గ్రామసేవకు వినియోగిస్తున్నారని గ్రహించలేక గ్రామాధికారి చేసిన ఫిర్యాదు రుజువైనట్టే ఎంచాడు. ఆయన వారిని విచారించకుండానే ఏనుగు పాదాల కింద ఈ దుర్మార్గులందరినీ తొక్కించి చంపండి ఉత్తర్వు జారీ చేశాడు. మాగుణ్ణి, అతని అనుచరులను తొక్కించటానికి పట్టపు టేనుగును ఆయత్తం చేసి తెచ్చారు. అది వారిని కొంత దూరంలో ఆగి బెదిరిన దానిలాగా వెనక్కు తిరిగి పారిపోయింది. మరొక ఏనుగును తెచ్చారు. అది అలాగే పారిపోయింది. ఈ వార్త రాజుకు అంది. మూఢుడైన ఆ రాజు వాళ్ళ శరీరాల మీద తాయెత్తులు, రక్షరేఖలు ఉండి ఉంటాయి. అందుకే ఏనుగులు వాళ్ళని సమీపించలేకపోయాయి. వాళ్ళని పరీక్షించి అటువంటివేమైనా ఉంటే విప్పి అవతల పారేసి మళ్ళీ ఏనుగులను పంపండి అని భటులను ఆజ్ఞాపించాడు. కానీ ఎవరి వంటి మీద కూడా ఒక్క తాయెత్తు కూడా లేదు. ఈ సంగతి విని రాజు, ముద్దాయిలను నా వద్దకు పంపండి అన్నాడు.
మాగుడు మొదలుగా గల 50 మందిని రాజు ఎదుట హాజరుపరిచారు. ఏనుగులు మిమ్మల్ని తొక్కటానికి ఎందుకు భయపడ్డాయి? మీరేదో మంత్రాలు చదువుతూ ఉండి ఉంటారు. నిజమేనా? మీకేమైనా మంత్రాలు వచ్చునా అని రాజు వారిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మాగుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీరన్నది నిజమే మహారాజా. మా దగ్గర గొప్ప మంత్రం ఉన్నది. దాన్ని మించిన మంత్రం ప్రపంచంలో మరి ఒకటి లేదు. ఏమిటా మంత్రం అని రాజు ఆత్రంగా అడిగాడు. మాలో ఒక్కరు కూడా జీవహింస చెయ్యరు, ఒకరివ్వని వస్తువును తీసుకోరు, తప్పుడు ప్రవర్తనలకు దిగరు, అబద్ధాలాడరు, మేమెవ్వరము మత్తు కలిగించే పదార్థాలు తాగము, మేము జీవులను ప్రేమిస్తాము, భూతదయ ఆచరిస్తాము, మేము దానాలు చేస్తాము, దారులు బాగు చేస్తాము, చెరువులు తవ్వుతాము, సత్రాలు కడతాము. ఇదే మా దగ్గర ఉండే మంత్రం, ఇదే మా బలం అన్నాడు మాగుడు. ఇది విని రాజు నివ్వెరపోయి, ఇదేమిటి? మీరు దారులు కాస్తారని, మీ దగ్గర ఉండే ఆయుధాలతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకుంటారని విన్నానే, అవేమీ నిజం కాదా అన్నాడు. మీరు ఇతరులు చెప్పినది విని నమ్మారు గాని నిజానిజాలు విచారించలేదు అన్నాడు మాగుడు. మీరు పలుగులతో గొడ్డలతో మా భటులకు దొరికారు, అందుచేత విచారించటం అనవసరం అనిపించింది అన్నాడు రాజు మరింత ఆశ్చర్యపడుతూ. అవి మేము వినియోగించే సాధనాలు. రహదారుల పక్కన ఉండే చెట్ల కొమ్మలు దారికి అడ్డంగా ఉంటే గొడ్డళ్లతో నరుకుతాం. చెరువులు తవ్వటానికి, దారులు వేయటానికి, సత్రాలు కట్టడానికి అవసరమైన పరికరాలు మా వెంట ఉంటాయి అన్నాడు మాగుడు. ఇంత అయ్యాక రాజు వారిని గురించి సరి అయిన విచారణ జరిపి నిజం తెలుసుకున్నాడు. గ్రామాధికారి చేసిన ఆరోపణ అబద్ధమని రుజువయ్యింది. ఆ అధికారి ఎన్నో ఏళ్లుగా లంచాలు పట్టి సంపాదించిన సొత్తునంతటినీ రాజు ఈ యువకుల పరం చేస్తూ, ఇక నుంచి మీ గ్రామాన్ని మీరే ఏలుకోండి, నేను వేరే అధికారిని నియమించను అన్నాడు. వారిని తొక్కించడానికి తెప్పించిన పట్టపుటేనుగును కూడా ఆయన గ్రామస్తులకే కానుకగా ఇచ్చి పంపేశాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?